ప్రేక్షకులకు నమస్కారం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి స్వాగతం. జీవితం పూలపాన్పు కాదు. ఏ క్షణం ఏ మలుపు తిరుగుతుందో. సంతోషాల్ని మోసుకురావచ్చు, దుఃఖ సాగరంలో ముంచేయచ్చు. ఎదుగు పొదుగు లేకుండా సాగిపోవచ్చు. సుఖంలో పొంగిపోకుండా, దుఃఖంలో కృంగిపోకుండా జీవించగలిగితే అది ఆదర్శ జీవితమే. నేడు మగవారికి ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు విజయ సాధనలో ముందుంటున్నారు. స్వయం ఉపాధి పొందుతూ నలుగురికి నీడనిస్తున్నారు. అటువంటి ఆదర్శ మహిళను ఈ వారం ఆదర్శ మహిళలో పరిచయం చేసుకుందాం. చిన్నప్పటి నుంచి తన మనసులో మెదిలే ఆలోచనలకు చక్కని రూపం ఇచ్చి అనుకున్నది సాధించిన ఈ వారం ఆదర్శ మహిళ ప్రతిమ. ఈమె పేరు ప్రతిమ. వరంగల్ జిల్లా గోవిందరావుపేట గ్రామం. తండ్రి శ్రీనివాసరావు, తల్లి పద్మావతి. వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. ప్రతిమకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. ఎంఎస్సీ చదువుకున్న ప్రతిమ ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్ గా కొంతకాలం పనిచేశారు. పనిచేస్తూనే సాఫ్ట్వేర్ లో శిక్షణ పొందారు. ఆ తర్వాత కొంతకాలం బెంగళూరులో ఉద్యోగం చేశారు. అయితే తన మనసంతా ఫ్యాషన్ డిజైనింగ్ మీదే ఉండేది. తనే సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని, తన కాళ్లపైన తాను నిలబడాలని తహతహలాడేది. ఫ్యాషన్ డిజైనింగ్ పట్ల ఆమెకున్న తపనను గమనించిన ఆమె స్నేహితులు సొంత వ్యాపారం చేయమని ప్రోత్సహించారు. దాంతో ఉద్యోగం మానేసి హైదరాబాద్ కు వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ వ్యాపారం మొదలు పెట్టారు ప్రతిమ. దివ్యవాణి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ప్రతిమ. నేను ఎంఎస్సీ వరకు చదువుకున్నాను. మా ఊరు గోవిందరావుపేట, వరంగల్ జిల్లా. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు, మా అమ్మగారి పేరు పద్మావతి. మాది వ్యవసాయదారుల కుటుంబం. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు, మా అమ్మగారు హౌస్ వైఫ్. నాకు ఒక తమ్ముడు, అతని పేరు రాము. అతను ఎంబీఏ అయిపోయి జాబ్ చేస్తున్నాడు. నేను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చదువుకున్నాను. ఇంటర్ వరకు నేను మా ఊర్లోనే చదువుకున్నాను. తర్వాత డిగ్రీ వరంగల్లో చేశాను. ఎంఎస్సీ వచ్చేసి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశాను. తర్వాత లెక్చరర్గా నారాయణ జూనియర్ కాలేజీలో 1 year జాబ్ చేశానండి. నారాయణ జూనియర్ కాలేజీలో జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ టెస్టింగ్ నేర్చుకుని తర్వాత బెంగళూరు వెళ్ళి 2 years సాఫ్ట్వేర్ టెస్టింగ్ మీద జాబ్ చేశాను. కానీ నాకు ఫస్ట్ నుంచి డిజైనింగ్ సైడ్ అంటే చాలా ఇంట్రెస్ట్. క్రియేటివిటీ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. టీవీలో ఏదైనా ప్రోగ్రామ్స్ వచ్చినా, క్రియేటివిటీకి సంబంధించి వచ్చినా అవి చూస్తూ తయారు చేస్తూ ఉండేదాన్ని. 10th అయిపోయిన తర్వాత నేను ఓన్ ఇంట్రెస్ట్తో టైలరింగ్ నేర్చుకున్నాను. ఆధునిక ప్రపంచంలో అందానికి, అలంకారానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు. పైగా ఆడవారికి ఫ్యాషన్ పట్ల ఎంతో ఫ్యాషన్. ఎప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్స్ వస్తాయా, ఎక్కడ కొత్త డిజైన్స్ దొరుకుతాయా అని ఎదురు చూస్తూ ఉంటారు ఆడవారు. అటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో అడుగుపెట్టి వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్త్ర ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ముందుకు సాగిపోతున్నారు ప్రతిమ. నేను ప్రింటింగ్ అనేది, నా డిజైనింగ్ అనేది నా ఓన్ అండి. నేను ఎక్కడ నేర్చుకోలేదు, ఓన్గానే స్టార్ట్ చేశాను. కానీ నెట్లో చూసుకున్నాను అనమాట. ఎప్పటికప్పుడు డిజైన్స్ నెట్లో చూసుకోవడం, ఓన్గా క్రియేట్ చేసుకోవడం, కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ నా ఓనే. ఎక్కడ చూసింది కానీ నేర్చుకున్నది కానీ లేదు. ఓన్గా డిజైన్ చేసుకుని కాంబినేషన్స్ అనేది డిజైన్ చేసుకున్నాను. బయట 4-5 యూనిట్స్ బయట తిరిగి చూసుకున్నాను. చూసుకున్న తర్వాత ఆల్రెడీ రన్నింగ్ అవుతున్న యూనిట్ని నేను తీసుకున్నాను. రన్నింగ్ వాళ్ళు వేరే వాళ్ళు సేల్ చేస్తుంటే అట్లా యూనిట్ కొనుక్కున్నాను. నేను కొనుక్కున్న తర్వాత ఇది డయింగ్ వాళ్ళకి కానీ, మెటీరియల్ ఇచ్చే వాళ్ళకి కానీ, కలర్స్ ఇచ్చే వాళ్ళకి కానీ, ఇట్లా బ్లాక్స్ ఇచ్చే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ రిలేషన్ ఉంటుంది. ఒక యూనిట్ అంటూ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళందరూ, దానికి సంబంధించిన వాళ్ళందరూ రిలేషన్ అనమాట. సో ఒకళ్ళకి మనం మెటీరియల్ ఇచ్చే వాళ్ళని అడిగితే కలర్స్ గురించి చెప్తారు, కలర్స్ ఇచ్చే వాళ్ళని గురించి అడిగితే డిజైన్స్ గురించి చెప్తారు. అట్లా డిఫరెంట్ పీపుల్స్తో నాకు చాలా మందితో పరిచయాలు అయినాయి.
కలర్స్ ఇచ్చేవాళ్ళు ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు, మనకి మెటీరియల్ ఇచ్చేవాళ్ళు 4-5 మెంబర్స్ ఉన్నారు. డిజైన్స్ కూడా 2-3 దగ్గర చేయించుకుంటాను నేను. ఓన్గా నా డిజైన్స్ నాకే ఉండాలనే ఉద్దేశంతో ఓన్గా డిజైన్స్ క్రియేట్ చేసుకుని ఆ డిజైన్స్ని ఇచ్చి డిజైన్ చేయించుకోవడం జరుగుతుంది. చదివిందొకటి, చేసేది మరొకటి. ఆసక్తి ఒకదానిపైన, కానీ వృత్తిపరంగా చేసే పని మరొకటి. కొంతమంది జీవితాల్లో జరిగే తంతిదే. అక్షరాల ప్రతిమ విషయంలోనూ అదే జరిగింది. నేను ఎన్ని జాబులు చేసినా ఏం చేసినా సాటిస్ఫాక్షన్ మాత్రం లేదు. నేనే సొంతంగా ఏదో ఒకటి చేసుకోవాలి, నాతో పాటు ఒక 10 మంది మహిళలకు ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఏదో ఒకటి చేయాలని చూసుకుంటే మా ఫ్రెండ్స్ ద్వారా మీరు ఇట్లా ఓన్గా పెట్టుకోండి, ఇట్లా చేసుకోండి అని చెప్తే దాని గురించి నేను నెట్లో చదివి చూసుకుని ఒక 1 ఇయర్ దాని గురించి మొత్తం స్టడీ చేసిన తర్వాత బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఓన్గా స్టార్ట్ చేసుకోవడం జరిగిందండి. ఇదే స్టార్ట్ చేయాలని నేను అనుకోలేదు. ఏదైనా సరే డిజైనింగ్ సైడ్ వెళ్ళాలి అనే ఇదితో నేను సెర్చ్ చేయడం జరిగింది. దాంతో నేను బయటికి రావటం, 2-3 చోట్ల చూడటం, నిఫ్ట్ కాలేజ్కి వెళ్ళి కనుక్కున్నాను. నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ మాదాపూర్లో ఉంది కదా, ఆ కాలేజ్కి వెళ్ళి కనుక్కుంటే అక్కడ ఒక మేడం సజెస్ట్ చేశారు, ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇంకా తర్వాత ఫ్రెండ్స్, మా పేరెంట్స్ అందరు సపోర్ట్ చేశారు నాకు ఇది చేయడానికి. సో ఇంకా స్టార్ట్ చేశాను నిదానంగా. చీరల వ్యాపారం మొదలు పెట్టాక వ్యాపారంలో ఎలా ముందుకెళ్ళాలి, తన ప్రతిభను నలుగురికి ఎలా తెలియచేయాలి, కస్టమర్లు తన వద్దకి ఎలా రప్పించాలి అని బాగా ఆలోచించింది ప్రతిమ. ఇంటి వద్దనే ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్న కొందరిని కలిసి వారి వ్యాపారాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో తెలుసుకొని వారిచ్చిన సూచనలు సలహాలు మేరకు మరికొందరి సహాయ సహకారాలతో మొదట ఇంటి వద్దనే పని ప్రారంభించారు ప్రతిమ. దీంట్లో అంటే ప్రతి బిజినెస్లోనే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందండి. ఫస్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ బిజినెస్ గురించి ఏమీ తెలియకుండా స్టార్ట్ చేశాను. నేను డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశాను, ఒక బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో కాదు, డిజైనింగ్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ ఎట్లా చేయాలి, ఏంటి, మనకు ఆర్డర్స్ ఎవరిస్తారు అనే దాని మీద ఆలోచించుకోవాల్సి వచ్చింది. ఫస్ట్లో నాకు ఆర్డర్స్ ఎవరిస్తారు, ఏం చేయాలనేది ఏం తెలియదు. ఓన్లీ డిజైనింగ్ మాత్రమే తెలుసు, శారీస్ తయారు చేయడం మాత్రమే తెలుసు. ఆ తర్వాత నేను ఫస్ట్ ఇంట్లో శారీస్ అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గర ఆర్డర్స్ తీసుకోవడం, తర్వాత వాళ్ళు నాకు ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చారు, 50,000కి ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చారు. అట్లా ఆర్డర్ ఇచ్చిన తర్వాత నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత చిన్న షాప్స్కి, బొటెక్స్కి వెళ్ళేదాన్ని, నా డిజైన్స్ చూపించి మార్కెటింగ్ చేసుకునేదాన్ని. ఆ తర్వాత నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్, చందనా బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ ఇట్లాంటి షాప్స్కి కూడా వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకున్నాను. నేను ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు పెద్ద షాపులు ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి సప్లై చేస్తాను, చిన్నగా ఇంట్లో శారీస్ సేల్ చేసుకునే వాళ్ళకి సప్లై చేస్తాను, బొటెక్స్కి సప్లై చేస్తాను. ఈ ఫీల్డ్లోకి వచ్చి 7 years అవుతుందండి. నేను వచ్చిన తర్వాత ఈ ఫీల్డ్లో నేను బాగానే సక్సెస్ సాధించుకున్నాను. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఈ ఫీల్డ్లో కూడా శారీస్ బిజినెస్ అనేసరికి అన్సీజన్ ఉంటుంది, సీజన్ ఉంటుంది. నాకు జరిగిన సంఘటనలో ఏంటంటే ప్రతి సంవత్సరం నాకు ఒక 3 months అన్సీజన్ అనేది ఉంటుందండి. అది కొంచెం నాకు క్రిటికల్ టైం అవుతుంది. మిగిలిన 7 months అంతా నా బిజినెస్ చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలం 3 months వచ్చేది నాకు కొంచెం అన్సీజన్ అవుతుంది. ఆ టైంలో కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. ప్రతి నెల మనకు ఒకే రకంగా అమౌంట్ వస్తే ప్రతి నెల ఒకే రకంగా ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఈ 3 months కొంచెం మనీ అడ్జస్ట్మెంట్స్ కానీ వర్క్ చేసుకోవడం కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఆ టైంలో వచ్చేసి అయ్యో ఈ ఫీల్డ్లోకి వచ్చానే, జాబ్లో ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదే అని అనిపిస్తుంది. కానీ అట్లా అనిపించినప్పుడు కూడా నాది డిజైనింగ్ ఫీల్డ్, నాకంటూ క్రియేటివిటీ ఉంది, నేనంటూ ఇది సాధించగలను అనే ఉద్దేశం నాకు వచ్చినప్పుడల్లా ఇలా ఆలోచించకూడదు, మన ఆలోచనే కరెక్టు, నేను ఇందులోనే ఎదగాలనుకుంటున్నాను కాబట్టి ఇందులోనే ఎదుగుతాను నాకు అని ఆలోచించినప్పుడు నా మీద నాకే గర్వంగా ఉంటుందండి. ఎందుకంటే నేను ఒక చిన్న స్థాయిలో ఒక 1 lakhతో స్టార్ట్ చేసి నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ చేస్తున్నాను. స్టేట్ లెవెల్లో కూడా కాకుండా నేను ఇప్పుడు వచ్చేసి బెంగళూరు సప్లై చేస్తాను, చెన్నై సప్లై చేస్తాను, కేరళ సప్లై చేస్తాను. అట్లానే కాకుండా నాకు యూఎస్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి ఇప్పుడు చేయడానికి. అట్లా ప్రతి మనిషి నిరుత్సాహపడకుండా ఏదైనా సరే మనం చేసే ఫీల్డ్నే కరెక్ట్గా ఎంచుకుని సంతోషంగా చేస్తే, కష్టం ఉన్నా సరే ధైర్యంగా చేస్తే ప్రతి దానిలో మనం సక్సెస్ సాధిస్తాం. ఒకప్పుడు ప్రతిమ తల్లిదండ్రులు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సే చేయవద్దని నిరుత్సాహపరిచారు. దీనికన్నా ఉద్యోగమే నయమని గట్టిగా చెప్పారు.
అయితే ఈ రంగంలో ఇప్పుడు ఆమె సాధించిన ప్రగతిని చూసి మెచ్చుకుంటున్నారు. ఆమెతో పాటు మరో 10 మంది మహిళలకు జీవనోపాధి కల్పించినందుకు ఆమె తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులతో పాటు భర్త కూడా ఎంతో ప్రోత్సాహాన్నిస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రతిమ. 10th చదువుతున్నప్పుడే నేను ఈనాడు పేపర్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు గురించి ఈనాడు బుక్లో చదివాను. ఆ ఈనాడు బుక్లో చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేను ఇది చెయ్యాలి అనే తపన నాలో ఉండిపోయేది. కానీ మాది వ్యవసాయదారుల కుటుంబం అయ్యి ట్రెడిషనల్గా పెరగడం మాకు అలవాటయ్యి డిగ్రీ అయిన తర్వాత నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుకి వెళ్దాము అంటే మా పేరెంట్స్ నాకు అది సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే మనం ట్రెడిషనల్గా ఉన్నామమ్మా, డిజైనింగ్ ఆ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే అది వేరే ఉంటుంది, మనలాంటి వాళ్ళు చేసేది కాదు అని చెప్పారనమాట. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఓన్గా నేను సొంతంగా నేనే ఒక బిజినెస్ పెట్టుకుని నా కాళ్ళ మీద నేను నిలబడ్డాం, నాతో పాటు ఒక నలుగురికి ఉపాధి కల్పించడం అనేది వాళ్ళకి చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు నాకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా బాగా ఉంది. మా పేరెంట్స్ తరఫున కానీ, మా హస్బెండ్ పేరెంట్స్ కానీ, మా హస్బెండ్ కానీ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఆమె ఆదర్శం కార్యక్రమంలో చిన్న విరామం.